అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే అన్నీ అయిపోయినాయి, సూపర్ 6 అన్నీ అయిపోయినాయి. ఎక్కడ సూపర్ 6 అయిపోయినాయి? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేకున్నారు? అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పకుండా అయిపోయినాయి. మొత్తం అంతా కూడా మాట్లాడే వాళ్ళకు నాలుక మందేమో అని అనుకునే పరిస్థితులు ఉంటే తెలుగుదేశం నాయకులకు ఇవన్నీ కూడా ఆడబిడ్డ నిధి కానీ ఈ నిరుద్యోగ వృత్తి కనపడే పరిస్థితులు వెళ్ళండి. ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర. అదే గవర్నమెంట్లో ఆనియన్స్ మొత్తం ఎక్కడన్నా మరొకట్లకు పోసి రోడ్ల మీద పోసిన పరిస్థితి జగనన్న గవర్నమెంట్లో జరిగింది. మీ గవర్నమెంట్లో జరగడం మొత్తం రైతులు, ఉల్లి రైతులంతా నష్టపోయారు. మీరేదో మేము హెక్టార్కు 50,000 ఇస్తాం, ఎంతవరకు ఇచ్చినారు? కనీసం మీరు ఆనియన్స్ కొనేటోళ్ళకు కూడా ఇంకా సగం మందికి ఇంకా ఇప్పటికి డబ్బులు వేయలేదు. అంటే మిమ్మల్ని ఏ విధంగా? అదే పక్క తెలంగాణ రాష్ట్రంలో వడ్లు 2,200 గవర్నమెంట్ 500 ఇస్తుంది, 2,700. మీరు కనీసం 1,800 కూడా కొనలేని పరిస్థితిలో, మొక్కజొన్న 2,400 వచ్చే పరిస్థితులు ఉంటే ఈడ 1,600, 1,800 కూడా కొన. అంటే ఏ విధంగా రైతులు నష్టపోతారు? మీది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏ రైతు కన్నా మీరు గిట్టుబాటు ధర కల్పించినారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కల్పించదండి. ఈరోజు రైతులు యూరియా కోసం, మందుల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి అంటే మీ గవర్నమెంట్లో యూరియా కూడా దొరకని పరిస్థితులు అంటే మీ తెలుగుదేశం నాయకులు సచివాలయాల దగ్గర ఆర్బీకేలో కూర్చొని మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని ఎవరికి ఇవ్వకూడదు, ఏ రైతు కూడా ఇవ్వకూడదు అనే పరిస్థితులు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమందరికీ ఫ్రీగా మంది ఇచ్చినాం. ఏ రైతు కూడా కొనేటప్పుడు కూడా నో పార్షియాలిటీ, అందరు రైతులు అన్నీ కొనమని చెప్పినాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు వానికి మందులు ఇవ్వండి, ఈయనకి మందులు ఇవ్వండి. ఇది పద్ధతి మంచిది కాదు. ఎవరన్నా కూడా అధికారంలోకి వచ్చినాక అందరికీ మంచి జరగడానికి ఆలోచన చేయాల్సిందే తప్ప కేవలం మా స్వార్థం కోసం మేము మందులు బయట అమ్ముకుంటామంటే పరిస్థితి. రైతులకు న్యాయం జరిగే విధంగా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. కొంతమంది నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. మీరు ఈ రాంభూపాల్ రెడ్డితో మీరు లభ్యత పొందలేదు అనుకొని మీ మనస్సాక్షి అనుకుంటే మీరు మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు తీసుకుంటే పర్సంటేజ్కి మేము అడ్డం చెప్తున్నామని, మీకు వచ్చే డబ్బులు రాకుండా పోతానని మా మీద బాధ్యత మాట్లాడితే మేమేం ఫీల్ అయ్యే ప్రసక్తే లేదు. కానీ మీకు మేము జాయింట్ కలెక్టర్కి ఏం లెటర్ ఇచ్చినామనేది మీరు చూడాలి. నిజమైన రైతులకు అన్యాయం జరగకుండా డబ్బులు ఇవ్వండి. డూప్లికేట్ రైతులు అంటే మాత్రం డబ్బులు ఇవ్వద్దు. ఈ రైతుల దగ్గర నుంచి పర్సంటేజ్లు వసూలు చేస్తున్నారు. అటువంటి పర్సంటేజ్లు వసూలు చేయకుండా రైతులను కాపాడండి అని జాయింట్ కలెక్టర్ లెటర్ ఇచ్చినాం. అంతే తప్ప మేమేదో వాళ్ళకి అన్యాయం చేయండి, ఆ రైతులకు డబ్బులు ఇవ్వద్దని చెప్పడం లేదు. నిజమైన రైతులు అనే వానికి ప్రతి ఒక్కరికి ఏమని చెప్పినాం. డూప్లికేట్ రైతులు అంటే 4 సంవత్సరాల కింద చనిపోయినాడు ఎట్లొచ్చి సంతకం పెడతాడు? మీరు డూప్లికేట్ సంతకాలు పెట్టుకున్నారు కాబట్టి మేము దాని మీద ఎంక్వైరీ చేసి మొత్తం నిజమైన వాళ్ళని తేల్చండి, నిజమైన వాళ్ళకందరికీ డబ్బులు ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే అంత మాత్రాన మీకు వచ్చే కమిషన్లు పోతానే మా మీద బాధపడితే ఏం లేదు. మేము ప్రతిపక్షంగా ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం. దీంట్లో ఏమీ లేదు. మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు. ప్రజలకు, రైతులకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ మీదేదో మీ చంద్రబాబు నాయుడు చెప్పే 4 అబద్ధాల కంటే ఇంకా మేము 10 అబద్ధాలు చెప్తామని మాట్లాడితే ప్రజలందరూ ఎవరు నిజం మాట్లాడితేనే ఎవరు ప్రజలకు అందరూ తెలుసు. మీరు మాట్లాడిన మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఈరోజు పెద్ద ఎత్తున పాణ్యం యువత ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని కూడా ప్రశ్నించండి. మీకు జరిగే అన్యాయాన్ని కూడా మళ్ళీ మీకోసం మీరు ప్రయత్నం చేసే విధంగా మీరు అందరూ కూడా యువత తయారు కావని వాళ్ళకందరికీ కూడా పిలిపి ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.